కొద్దిసేపటి క్రితమే ఒక ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసి చిత్ర పరిశ్రమ ఉన్న వాళ్ళు అలాగే ఎంతోమంది ఆయన అభిమానులు శోకసంద్రలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. బ్రహ్మానందం ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన కామెడీ టైమింగ్కి దాదాపు దశాబ్దాల కాలంగా ఎంతోమంది రిలీఫ్ కోసం ఈయన కామెడీని చూస్తూనే ఉంటారు. ఈయన ఏ సినిమాలో ఉన్నాడంటే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే. బ్రహ్మానందం కామెడీ టైమింగ్ గురించి మనందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 1000కి పైగా చిత్రాలు నటించి అందరినీ ఎంతగానో నవ్విస్తూ ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఆయన కనిపించిన 5 నిమిషాలైనా సరే కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటారు బ్రహ్మానందం. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అనారోగ్యంతో బ్రహ్మానందం కన్నుమూశారనే వార్త అందరినీ ఎంతగానో కలిసివేసింది. వివరాల్లోకి వెళ్తే చనిపోయింది బ్రహ్మానందమే, కానీ మన అందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మానందం కమెడియన్ బ్రహ్మానందం కాదట. అమెరికాలోని వార్తా రంగంలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రముఖ చూసుకున్నట్లయితే ప్రసిద్ధి పాత్రికేయులు కంచిపోట్ల బ్రహ్మానందం. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. న్యూయార్క్లో యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా కరెస్పాండెంట్గా పనిచేస్తూ అక్కడే కుటుంబంతో స్థిరపడ్డారు. గత నెల 23న ఆయన తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయి ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఆ తర్వాత 5 రోజులకే ఆరోగ్యం బాగా క్షీణించింది. కుటుంబ సభ్యుల సహకారంతో అదే రోజు చూసుకున్నట్లయితే హాస్పిటల్లో బ్రహ్మానందం చేరారు. అక్కడే చికిత్స పొందుతుండగా ఈరోజు తెల్లవారుజామున ఆయనకి గుండెపోటు రావడంతో మరణించారు. బ్రహ్మానందం స్వస్థలం ప్రకాశం జిల్లాలోని పర్చూరు మండలం పరిధిలో ఏదుబాడు గ్రామం. వివాహానంతరం హైదరాబాద్ వెళ్ళిపోయారు. ద హిందూలో కొంతకాలం పనిచేసి అమెరికాలో కుటుంబంతో సహా వెళ్ళిపోయారు. బ్రహ్మానందం మృతి పట్ల అమెరికాలోని తెలుగు సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బ్రహ్మానందం అనగానే మనకి ఎంతో సుపరిచితుడైన కమెడియన్ బ్రహ్మానందం అనుకున్నారు, కానీ తర్వాత అసలు విషయం తెలుసుకొని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా కంచిబొట్ల బ్రహ్మానందంకి ఇప్పటికే పీఎం నరేంద్ర మోడీ, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే సీఎం అయిన చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు.